హాయ్ చెల్లెలు, త్వరలోనే వినాయక చవితి వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మేము ఈ రోజు వినాయకుడికి వెల్కమ్ చెప్పేసి రోజంతా మంచిదని చెప్తే వినాయక చవితి రాట కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసామన్నమాట. ముందుగా రాటను వాటర్ తో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇలాంటి ఒక వైట్ కలర్ టవల్ ని పసుపు రాసి అందులో అక్షంతలు వేసి ఒక రూపాయి బిల్ల అలాగే కొద్దిగా ఫ్లవర్స్ ని వేసి ముడుపు కట్టి ఇక మనం తయారు చేసుకున్న అక్షంతలు మామిడి కొమ్మ పూలదండను కూడా వేసేసి రాటకైతే అలంకరించేసామన్నమాట. శుభమా అంటూ రాట వేసినప్పుడు ప్రసాదం లేకపోతే ఎలా చెప్పండి. సో ప్రసాదం కోసం పుట్నాలు అటుకులు బెల్లాన్ని కూడా స్మాష్ చేసి వేసి ప్రసాదం కలిపేసిన తర్వాత ఏ శుభ సూచకమైనా సరే వినాయకుడు లేని ఆ పూజ కంప్లీట్ అవ్వదు కాబట్టి పసుపుతో వినాయకుడిని కూడా తయారు చేసేసి అంటే పూజ అంటేనే మెయిన్ గా ఉండేది నవధాన్యాలే కదా. సో అందుకని చెప్పేసి నవధాన్యాలను కూడా తీసేసుకుని ఇలా గిన్నెలో వేసేసుకుని ఒక ప్యాకెట్ పాలను కూడా వేసి నవధాన్యాలు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రాట ముహూర్తం ప్రారంభించేసాం. ప్రారంభం అయిపోయిన వెంటనే అంతా కలిపి మట్టిని కూరిన తర్వాత పూలతో అలంకరించి దీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి నవధాన్యాలను కూడా వేసిన తర్వాత హారతితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.